ఎంజాయ్ చేయండి. మాటల ద్వారా నవ్వుకోవచ్చు, ఆటల ద్వారా కూడా నవ్వుకోవచ్చు. నవ్వు అనగానే హాస్య బ్రహ్మ జంజాల గారు చెప్పినది మరి అందరికి గుర్తుంటుంది. కానీ లేటెస్ట్ గా నేను ఒకటి చెప్తున్నాను, నవ్వితే హ్యాపీ, లేకపోతే బీపీ, నవ్వలేని వాడు పాపి. డాక్టర్ గారు ఏంటయ్యా కంగారు పడుతున్నావు? నన్ను గుర్తుపట్టారా సార్? ఎంతమందిని గుర్తుపట్టాలయ్యా? అదే సార్, పోయిన సంవత్సరం మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు బాగా జలుబు పరిచయం పట్టింది. అప్పుడు మీరు స్నానం చేద్దని చెప్పారు. ఇప్పుడు చేయొచ్చా సార్? ఇప్పుడు మీకోసం ఓ చిన్నారి పాప మంచి డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. సో చూసి ఎంజాయ్ చేయండి. మనిషి జీవితంలో ధ్యేయం ఒకే ఒక అడుగు దూరంలోనే ఉంటుంది, కానీ దానికి కొందరు మాత్రమే చేరుకుంటారు. వారెవరో తెలుసా? అడుగు వేసి అలసిపోని వాళ్ళు మన రాజా వాసిరెడ్డి లాంటి వాళ్ళు. అక్కడి భర్త పక్కన దర్జాగా కూర్చొని గౌరవం పొందాల్సి నువ్వు ఇలా పరాయిదాన్లా పనికిరాని దానిలా జనం మధ్య ఏంటమ్మా? పర్వాలేదు నాన్న, దూరం నుంచైనా ఆయన అవార్డు తీసుకుంటుంటే కళ్ళారా చూసి అదృష్టం దక్కింది. అది చాలు నాన్న. తులసి, ఎందుకమ్మా నీకు కర్మ? ప్లీజ్ నాన్న, నా కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి. లేదురా, నిన్ని పరిస్థితుల్లో చూసి తట్టుకోలేక అలా అన్నానే కానీ నీ ఆనందం కన్నా నాకు కావాల్సిందేమని చెప్పు. ఒక ఓటమి సంభవించినప్పుడు గెలవాలనుకునేవాడు ఆ ఓటమికి కారణాలు వెతుకుతుంటాడు, కానీ ఓడిపోయిన వాడు దానికి 10ంతల టైం ఏడవడంలోనే గడుపుతుంటాడు. కానీ మన రాజా వాసిరెడ్డి గారు ఆ తప్పు ఎప్పుడూ చేయలేదు. అందుకే ఈరోజు ఉన్నత శిఖరాన్ని అధిరోహించారు. అతని సక్సెస్ కి కారణాలేంటో, తన గెలుపుకి సూత్రాలేంటో తెలుసుకోవాలంటే రాజా వాసిరెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానించాల్సిందే. రాజా వాసిరెడ్డి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్.
నాన్న ఆయన ఆ సూట్లో చాలా బాగున్నారు. ఆ, ప్రతి మగాడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. ఈ రోజు వాసిరెడ్డి గారు ఈ స్థితిలో ఉన్నారంటే కారణం ఒక స్త్రీ మూర్తి. ఆయన అలసిపోతే అమ్మలా లాలించింది, ఆయన బాధపడితే స్నేహితురాలా భుజం తట్టింది. అతని గెలుపే పరమావధిగా భావించింది. అతనే సర్వస్వమని నమ్మింది. అతని వెంటే అడుగులో అడుగు వేసి నడిచింది. అందుకే ఈ రోజు రాజా వాసిరెడ్డి గారికి ఈ అవార్డుని అలంకరించింది. ఆ మహాతల్లి ఎవరో కాదు, ఆవిడే మన వాసిరెడ్డి గారి ధ్యాస, శ్వాస, తోడు, నీడ. శ్రీమతి తులసి వాసిరెడ్డి గారు, శ్రీమతి తులసి వాసిరెడ్డి గారు, శ్రీమతి తులసి వాసిరెడ్డి గారు, శ్రీమతి తులసి వాసిరెడ్డి గారు, శ్రీమతి వాసిరెడ్డి గారు. శ్రీమతి తులసి వాసిరెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రామ్మా, నాన్న రా, వద్దు నాన్న. కొంచెం జరగండి. తులసి గారు ప్లీజ్ ఒక్కసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తులసి గారు ప్లీజ్. నాన్న బాగుండదు. వెయిట్. అదిగో మన వాసిరెడ్డి గారి అర్ధాంగి. ఈ అవార్డుని తనతో కలిసి స్వీకరించడానికి వస్తున్నారు. వెళ్ళమ్మా. నాన్న అది నాన్న. అమ్మా తులసి, దేవుడున్నాడమ్మా. అందుకే అందుకే నేను ఇంత దూరం తీసుకొచ్చాడు. వెళ్ళమ్మా, వెళ్ళు. నాన్న వద్దు నాన్న, నేనేదో తులసి గారు ప్లీజ్. అమ్మా తులసి, నువ్వు ఇక్కడికి వస్తావని వాళ్ళు ఊహించుండరు. అయినా ఆ దేవుడే నీ పేరు పలికించాడు. ఇది నీ అదృష్టం అమ్మా. వెళ్ళు. అది కాదు నాన్న, నేను వెళ్తే ఆయన. నా మాట వినమ్మా. నీ నమ్మకం నిజం కాబోతుంది అనడానికి ఇదే నిదర్శనం. ఆలోచించకరా, వెళ్ళు.
నీ నమ్మకం నిజం కాబోతుంది అనడానికి ఇదే నిదర్శనం. ఆలోచించకరా, వెళ్ళు. తులసి గారు ఒక్కసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. వెళ్ళరా. ఏంటి, స్టేజ్ పైన నా పక్కన చేరగానే గొప్పదాని వైపోయావనుకుంటున్నావా? లేక నా భార్య వైపోయావని ఫీల్ అవుతున్నావా? దొంగలా వచ్చి వేదిక పంచుకున్నంత మాత్రాన్న జీవితాన్ని పంచుకోలేవు, గౌరవము పొందలేవు. గుర్తించుకో. నన్ను క్షమించండి, నేనేం కావాలని రాలేదు. మిమ్మల్ని చూడాలనిపించి. చూసారా, ఇలాంటి భార్య జీవిత భాగస్వామిగా దొరికితే జీవితంలో అత్యున్నత శిఖరాలను అందుకోవడం ఏ మగాడికి కష్టమేమీ కాదు. ఎందుకో తెలుసా, ఈ రోజు మనందరి మధ్య సగర్వంగా తలెత్తుకుని నిలబడ్డ రాజా వాసిరెడ్డి గారు ఒక 2 సంవత్సరాల క్రితం మానసిక వికలాంగుడు. తన పనులు కూడా తాను చేసుకోలేని దురదృష్టవంతుడు. ప్రపంచమంతా చీకటిగా కనిపిస్తున్న తరుణంలో ఒక వెలుగు కిరణం భార్యగా అతని జీవితంలోకి ప్రవేశించింది. అంతే, వేలు పట్టుకొని నడిపించి ఆయన్ని మామూలు మనిషిని చేసి తనని కొత్తగా ఆవిష్కరించింది. ఈ రోజు మన మధ్యన నిలబెట్టింది. ఆ వెలుగు రేఖ ఎవరో కాదు, శ్రీమతి తులసి గారు. అందుకే వాసిరెడ్డి గారితో పాటు వారి శ్రీమతి తులసి గారిని కూడా మనం సత్కరించుకోవడం మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మన వాసిరెడ్డి దంపతులకి మన మంత్రి గారు ఉత్తమ యువ పారిశ్రామికవేత్త అవార్డును అందజేసి వారిని సత్కరిస్తారు. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం. నేను ఈ అవార్డు తీసుకునే ముందు 2 మాటలు మాట్లాడాలి. ఖమ్మం ప్రజానీకానికి నమస్కారం. ఈ అవార్డు మీ సమక్షంలో తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కానీ
నిర్వాహకులకి కొన్ని నిజానిజాలు తెలియక గంగిరత్తు లాంటి వాళ్ళని కూడా గౌరవిస్తూ ఆకాశానికి ఎత్తేస్తుంటే బాధగా ఉంది. మీరందరూ అంటున్నారే ఈవిడ నన్ను లాలించింది పాలించిందని. ఈవిడ గారు నా జీవితంలోకి రావడం అదృష్టమని ఇంకా ఏదేదో చెప్తున్నారు. కానీ అది తప్పు. మీరన్నట్టు ఈవిడ నా భార్యే, కానీ ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడు ఈవిడికి నాకు ఏ సంబంధం లేదు. త్వరలోనే నేను మరో పెళ్లి చేసుకోబోతున్నాను. ఇలాంటి సమయంలో ఈవిడితో కలిసి ఈ అవార్డుని ఎలా తీసుకుంటాననుకుంటున్నారు? ప్లీజ్ అందరూ శాంతంగా వినండి. ఇది నా లైఫ్కి పరువుకి సంబంధించిన విషయం. అందుకే మీ అందరికీ కొన్ని నిజాలు తెలియాలని చెప్తున్నాను. నేనేమి వీడిని మోసం చేసి పెళ్లి చేసుకోవట్లేదు. నేను ఎవ్వరికి ఏ అన్యాయం చేయట్లేదు. ఈవిడిష్ట ప్రకారమే నా పెళ్లి జరగబోతుంది. తనే దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తుంది.